దీన్నే నేను చాలా రోజుల కింద చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. చాలా రోజుల నుండి దేవుడు రోగులను స్వస్థపరుస్తాడా, స్వస్థపరచడా? మన నమ్మకం ఏంటి చెప్పండి? చెప్పండి. స్వస్థపరుస్తాడా? నమ్మకం ఉందా? దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా లేదా? దేవుడు ప్రార్థన జవాబిస్తాడా లేదా? నమ్మకమేనా? ఎంతమందికి నమ్మకం ఉంది? చేయొద్దాడు చూద్దాం. ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, జవాబిస్తాడు, రోగాలను స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అవునా కాదా? దించండి. మీకు దురద పెడితే మీరు గోక్కుంటారా, ప్రార్థన చేస్తారా? ఎందుకు గోక్కుంటారు? ప్రార్థన చేయాలి కదా. రోగాలనే స్వస్థపరిచే దేవుడు నీ దురద తగ్గించలేడా? ఎందుకు గోక్కుంటావు ఇట్లా? అంటే దేవుని శక్తి మీద నమ్మకం తక్కువైపోయిందా? ఏమండి, దేవుడు సమస్య వచ్చినప్పుడు తీరుస్తాడు, కానీ ఇట్లా గోక్కుండా పోయేదానికి ప్రార్థన ఎందుకండి? ప్రార్థన వింటాడు, చేస్తాడు నిజమే, కానీ చిన్న చిన్న వాటి కోసం కూడా అన్ని దేవుడే నా బుర్ర గోకాలి అని అడగొద్దు. అది ఫాల్తు విశ్వాసం. అది నేను నమ్మిన దేవుడు